హాయ్ అండ్ నమస్తే. చాలా త్వరగా ఈజీగా మార్నింగ్ లంచ్ బాక్సుల్లోకైనా స్పెషల్గా త్వరగా చేసుకోవాలన్నప్పుడైనా ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే అన్నం మిగిలిపోయినా చేసుకోవచ్చండి. రైస్ అనేది ముందుగా బాయిల్ చేసి పెట్టుకుంటే 5 నిమిషాలు చేసుకోవచ్చండి. ఇంత యమ్మీ అండ్ టేస్టీ అయినా పుదీనా రైస్ అనేది ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దానికోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. మీరు ఆయిల్ బదులు నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పులను యాడ్ చేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఒక పెద్ద సైజ్ టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టమాటా అనేది కొద్దిగా సాఫ్ట్ అయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 కప్పుల వరకు పుదీనా ఆకులు, మీ స్పైస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి, అలాగే 2 పెద్ద సైజ్ అయిన టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ముందుగా మగ్గుతున్న టమాటా ఉల్లిపాయ దాంట్లో యాడ్ చేసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఈ గ్రేవీ అనేది పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వండి. అలా 2-3 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయి ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇప్పుడు ఈ స్పైసెస్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నానండి. మీరు నార్మల్ రైస్తోనే చేసుకోవచ్చు. నేను 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాసున్నర వాటర్ని యాడ్ చేసి దాంట్లోనే హోల్ స్పైసెస్ వేసుకుని ఇలా పొడి పొడిలాడేలాగా ఉడికించుకున్నాయండి. ఇప్పుడు ఈ గ్రేవీకి రైస్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే అండి. చాలా ఈజీగా త్వరగా మార్నింగ్ లంచ్ బాక్సుల్లోకైనా స్పెషల్గా చేసుకోవాలన్నప్పుడైనా ఈ పుదీనా రైస్ అనేది చాలా బాగుంటుందండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.